అమెరికా వెళ్లే భారతీయులకు న్యూ ఇయర్ గిఫ్ట్. H1B వీసా కష్టాలకు చెక్. అమెరికా వీసా కోసం ఇకపై నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. నిబంధనల్లో మార్పులు చేయడంతో కొత్త సంవత్సరం నుంచి దరఖాస్తుదారులు వారి అపాయింట్మెంట్ను ఎలాంటి అదనపు రుసుము లేకుండా మరో వీసా కేంద్రానికి మార్చుకోవడంతో పాటు ఒకసారి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రెండోసారి రీషెడ్యూల్ చేసుకోవాలని భావిస్తే కొత్త అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత్లోని యుఎస్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఉండే అతిపెద్ద సమస్య వీసా అప్రూవ్ కావడం. చాలా మంది వీసాల కోసం నెలల తరబడి వేచి చూస్తూ ఉంటారు. వీసా ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. ఈ క్రమంలోనే వీసా ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ కోసం ఇక నుంచి నెలల తరబడి వేచి చూసే పద్ధతి లేకుండా వీసా కష్టాలకు చెక్ పెడుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారతీయులకు భారీ ఊరట లభించనుంది. ఇందులో భాగంగానే వీసా ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్ లో కొత్త నిబంధనలు తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇక నుంచి ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకసారి అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ కింద 2025 జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం తాజాగా వెల్లడించింది. భారత్ నుంచి అమెరికా వెళ్లే ప్రతి ఒక్కరికి పారదర్శకంగా వీసా ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్లు కల్పించాలనేదే తమ ఉద్దేశమని అమెరికా ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందుకోసమే వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే రీషెడ్యూల్ చేసిన తర్వాత కూడా ఒకవేళ అపాయింట్మెంట్కు హాజరు కాకపోయినా లేదా మరోసారి రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని యుఎస్ ఎంబసీ స్పష్టం చేసింది. అలాంటి సమయంలో మళ్ళీ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వీసా ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ ప్రాసెస్ని మరింత సులభంగా, వేగంగా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. వీసా కోసం అప్లై చేసుకున్న వారు షెడ్యూల్ చేసుకున్న సమయంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించింది. గత కొంతకాలంగా అమెరికా వీసా అపాయింట్మెంట్ల కోసం భారతీయులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రెండు దేశాల మధ్య జరిగిన చర్చల్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం B1, B2 విజిటర్ వీసా కోసం ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ కావాలంటే ముంబైలో 438 రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. అదే హైదరాబాద్లో అయితే ఈ సమయం 429 రోజులు పడుతుంది. ఇక స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్కి వెళ్తే హైదరాబాద్లో 115 రోజుల నిరీక్షణ తప్పడం లేదు. ఇక ఇప్పటికే H1B వీసా నిబంధనలను అమెరికా కాస్త సరళతరం చేసింది. F1 విద్యార్థి వీసాలకు సులభంగా H1B వీసాలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో గతంలో H1B వీసా కోసం ఆమోదం పొందిన వారి దరఖాస్తులు ఇక వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. ఈ కొత్త నిబంధనలు జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.